గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో కుమ్మక్కై విశాఖలో వేల కోట్ల డీడీఆర్ కుంభకోణాలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యులతను సస్పెండ్ చేయాలని జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విద్యులత నేతృత్వంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్లను రద్దు చేయాలని అన్ని ప్రభుత్వాన్ని కోరారు. విశాఖ, కాకినాడ, తణుకు, తిరుపతి, గుంటూరులలో టీడీఆర్ కుంభకోణంలో విద్యులత పాత్ర ఉందంటున్న జనసేన నేత పీతల మూర్తి యాదవ్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వైసీపీ విద్యుల్లత టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేసిన విషయం ఇప్పుడు చర్యలు చేపట్టే దిశగా అయితే వెళ్ళింది. ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ముందడుగేస్తున్నటువంటిది అయితే లేదు. ప్రస్తుతం అంతా మాజీ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఉన్నారు. ఏంటి అసలు ముఖ్యంగా చూస్తే ఈ విద్యుల్లత వ్యవహారానికి సంబంధించి టీడీఆర్ బాండ్లో అటు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఇక్కడ విశాఖకు సంబంధించి మాజీ ఎంపీ కానీ వీళ్ళందరూ ఉన్నటువంటిది అవుతుంది. ఎందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టట్లేదు? మీరేం డిమాండ్ చేస్తున్నారు? విద్యుల్లత అనేటువంటి ఈమె అధికారిని ఏసీపీగా ఆమె ప్రస్థానం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆ విభాగంలో ఎప్పుడైతే ఏసీపీగా ఆమె స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కూడా సిపిగా, డీసీపీగా, సీసీపీగా, ఇవాళ డిటిసిపి రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక పట్టణ ప్రణాళిక విభాగం అధికారినిగా చలామణిగా ఉన్నటువంటి ఆమె ఇప్పటికే అనేకమైనటువంటి అక్రమాలు, అవినీతి జరిగిందని చెప్పి పదే పదే మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఇవాళ మురికివాడలు టీడీఆర్లు ఇవ్వటం అన్నది, మురికివాడలకు 1:4 టీడీఆర్లు ఇవ్వడం అన్నది బేజం వేసింది ఇవాళ విద్యుల్లత గారు. ఆనాడు సీసీపీగా జీవీఎంసీలో 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అక్రమంగా ఆక్రమణదారులు ఉంటుండగా డాక్యుమెంట్స్ అప్పటికప్పుడు వేరే డాక్యుమెంట్స్ క్రియేట్ చేయించి టీడీఆర్లు 1:4 ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఉండాలి మురికివాడ టీడీఆర్ ఇవ్వాలంటే 1:1 ఇవ్వాలి, కానీ 1:4 టీడీఆర్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంకా అదనంగా ఇంకో 1:4 టీడీఆర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే విద్యుల్లత భాగోతం మొత్తం బయటపడిందో అంటే సాక్షాత్తు కాకినాడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన ఈ విద్యుల్లత గారి నేతృత్వంలో అక్కడ దుమ్మలపేటలో ఉన్నటువంటి సబ్స్టేషన్ నిర్మాణం కోసం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 9 ఎకరాల 66 సెంట్లు భూమి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఫ్యాబ్రికేటెడ్ పేపర్ పబ్లికేషన్ డాక్యుమెంట్స్తోని వీళ్ళు అక్రమంగా టీడీఆర్ మంజూరు చేశారని చెప్పి తేటతెల్లమైంది. మార్కెట్ వాల్యూని, రిజిస్టర్డ్ వాల్యూని మార్చేశారు. అంటే ఎన్ని కోట్లు ఉంటుంది మొత్తం అంతా అసలు ఈ వ్యవహారానికి సంబంధించి? ఓన్లీ ఒక్క కాకినాడలో ఇప్పుడు ఏదైతే విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక సుమారు 500 కోట్ల రూపాయలు ఉంటుంది. 20వ తారీఖు ఏప్రిల్లో ఇచ్చినటువంటి నివేదిక చీఫ్ సెక్రటరీ గారికి చర్యలు తీసుకోమని చెప్పి ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఆ రోజు ఉన్నటువంటి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద క్రిమినల్ కేసు కట్టాలని, వీళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడే అదే కాకినాడలో సురేష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం పేరుతో 168 కోట్ల రూపాయల టీడీఆర్ని అక్రమంగా వైసీపీ మాజీ విశాఖ ఎంపీ ఎంవీవి ఇదే విద్యుల్లతో జతకట్టి మొత్తం అక్కడ దోచేసి ఆ కొట్టేసినటువంటి అక్కడ టీడీఆర్ని ఇక్కడ సిబిసిఎన్సిలో ఉన్నటువంటి భవన నిర్మాణాలు ఏవైతే చేస్తున్నారో ఇక్కడ 168 కోట్ల టీడీఆర్ని ఈ భవన నిర్మాణ అనుమతుల కోసం వినియోగించారు. వైజాగ్ మాజీ ఎంపీకి అదేవిధంగా ఎంవీవికి సంబంధించి కాకినాడకి అసలు రెండింటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇక్కడ జరిగిన కుంభకోణం ఏంటి అసలు? విద్యుల్లత గారే కీలక భూమికి ఇక్కడ విద్యుల్లత గారు పట్టణ ప్రణాళిక విభాగం ఇక్కడ 5 ఏళ్ళు సీసీపీగా ఉన్నప్పుడు ఆమెతో ఉన్నటువంటి అవినాభావంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార పరంగా ఆమె చేస్తున్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అక్రమాలు ఏవైతే వీళ్ళు అవినీతి పాల్పడేవారో అక్కడ కూడా అదే మాదిరిగా కాకినాడలో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ సురేష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం పేరుతోనే అక్కడ ఏదైతే టీడీఆర్ అక్కడ కొట్టేసిన టీడీఆర్ని ఇక్కడ సిబిసిఎన్సికి ఇచ్చిన 63 కోట్ల టీడీఆర్ అక్రమం. అలాంటిది మళ్ళీ దానికి తోడు అక్కడ భవన నిర్మాణ అనుమతుల కోసం అక్కడ కాకినాడలో కొట్టేసిన ఎంఈవి సిఫార్సు మేరకు కొట్టేసిన టీడీఆర్ని ఇక్కడ వినియోగించారు. ఆ టీడీఆర్ వ్యవహారంలో సాక్షాత్తు గత ప్రభుత్వంలోనే సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేసింది ఆ గవర్నమెంట్. ఎందుకంటే అక్కడ లేనటువంటి మార్కెట్ వాల్యూని పెంచి అమాంతంగా టీడీఆర్ వాల్యూని పెంచేశారని చెప్పి సబ్ రిజిస్ట్రార్ని కార్డు వాల్యూని పెంచేశారని సస్పెండ్ చేశారు ఆ గవర్నమెంట్లో. అలాంటి ఘనచరిత్ర కలిగినటువంటి టీడీఆర్లు కుంభకోణం. ఇది కాకుండా తణుకులో 800 కోట్ల రూపాయల టీడీఆర్ జరిగింది. 800 కోట్ల టీడీఆర్ కుంభకోణం జరిగిందని సాక్షాత్తు గత ప్రభుత్వంలోనే తేటతెల్లమైంది. దాని మీద విచారణ జరిగింది. దాంట్లో తణుకులో అక్కడ ఉన్నటువంటి తణుకు మున్సిపల్ కమిషనర్ని, టౌన్ ప్లానింగ్ వాళ్ళని అందరినీ సస్పెండ్ చేశారు. ఇక్కడ ఏమొచ్చి సబ్ రిజిస్ట్రార్ని కాకినాడలో సస్పెండ్ చేశారు. కానీ విజిలెన్స్ నివేదిక ఇచ్చారు. దీంట్లో అధికారిగా ఉన్నటువంటి డిటిసిపిలో కీలక విభాగానికి ఉన్నటువంటి
డైరెక్టర్గా విద్యుల్లతని మీద ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఓవరాల్గా చూస్తే అటు డిటీసీపీ డైరెక్టర్గా ఉన్నటువంటి విద్యుల్లత అవినీతికి పాల్పడుతున్నారు, అక్రమ టీడీఆర్ బాండ్లను అయితే ఇష్యూ చేస్తున్నటువంటిది అయితే ఉంది. విజిలెన్స్ కమిషన్ నుంచి సిఫార్సులు ఉన్నా, అంటే చర్యలు చేపట్టాలని సిఫార్సులు ఉన్నా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని ఆ జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది.